హాయ్ అండి. నేను మీ రెసిపీ రాంబాబు. ఈ వీడియోలో చికెన్ టిక్కా మసాలా ఎలా చేయాలో చూపిస్తాను. ఇంపార్టెంట్ టిప్స్ అన్నీ వీడియో మధ్య మధ్యలో కవర్ చేస్తా. సో, స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఈ రెస్టారెంట్ స్టైల్ ఫేమస్ రెసిపీని మీరు ఇంట్లోనే ఈజీగా చేసేయొచ్చు. ఇంక వీడియోలోకెళ్తే ఒక అర కేజీ చికెన్‌ని శుభ్రంగా ఉప్పు నీళ్ళలో కడిగేసి ఇలా ఒక బౌల్‌లో తీసుకోండి. ఈ చికెన్ బోన్‌లెస్ చికెన్ అంటే దుమ్ములు లేకుండా తీసుకోండి. మీడియం సైజ్ ముక్కలు కట్ చేసి ఇప్పుడు దీనికి సరిపడా ఇంగ్రీడియెంట్స్ వేద్దాం. 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1.5-2 టేబుల్ స్పూన్ దాకా కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ఉప్పు. ఇప్పుడు దీంట్లోకి 200 ఎంఎల్ వరకు పెరుగు, ఇంకా అరబద్ద నిమ్మకాయ రసం, 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేసేసి ఇవన్నీ ముక్కలకి బాగా పట్టించాలి. ఇలా 10 నిమిషాలు కలుపుకోండి. 10 నిమిషాలు కలిపితే ముక్కలన్నిటికి బాగా పడతాయి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తానండి. దీన్ని మ్యారినేషన్‌కి పెట్టాలి. మ్యారినేషన్ అంటే ఏం లేదు. ఇలా శుభ్రం కలిపేసి పక్కన పెట్టాలి. చాలామంది గంట పెడితే చాలు, అరగంట పెడితే చాలని చెప్తారు. వీడియో మీరు స్కిప్ చేయకుండా చూస్తారని. కానీ అసలైన టిక్కా మసాలా తినాలి అంటే మాత్రం 10 గంటలు, ఎగ్జాక్ట్ 10 గంటల పైనే మీరు మ్యారినేషన్‌కి పెట్టుకోవాలి. 10 గంటల తర్వాత ఒక కళాయి తీసుకొని సరిపడా నూనె వేసి, నూనె వేడెక్కిందో లేదో చూసుకొని వేడెక్కితే ఒక్కొక్క చికెన్ ముక్క ఇందులో పెట్టేయాలి. వేడెక్కిందనుకోండి నూనె, ఇగో ఇలా చికెన్ పెట్టగానే మీకు వెంటనే కొతకొతలాడుతూ ఉంటదనమాట. ఇలా ఒక్కొక్క చికెన్ ముక్క ఇందులో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కూడా ఎలా ఫ్రై చేయాలి అంటే, చికెన్‌ని ఒక్కొక్క వైపు 2 నిమిషాలు ఫ్రై చేయాలి. ఆ చికెన్ ముక్కకి ఎన్ని సైడ్స్ ఉంటే అన్ని సైడ్స్ 2 నిమిషాలు తిప్పుకుంటూ ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్ మీద. మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే చేయాలనమాట. అలా ఫ్రై చేసి ఈ ముక్కలన్నీ పక్కన పెట్టుకోవాలి. లాస్ట్‌లో ఇప్పుడు ఈ ముక్కలు కూడా ఎలా ఫ్రై అయ్యాయో నేను చూపిస్తాను. ఆ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత కర్రీ స్టార్ట్ చేయాలన్నమాట. చూసారా? ఈ విధంగా రావాలన్నమాట మీకు ఫ్రై చేస్తే. అన్ని వైపులు ఫ్రై అవ్వాలి. ఇప్పుడు అదే ఆయిల్‌లో మనం 3 ఉల్లిపాయల్ని ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకొని, ఇలా కలిపి ఒక 2 నిమిషాలు, ఇంకో 2, 3 నిమిషాలు వదిలేసి ఉల్లిపాయల్ని బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత మిగతా ఇంగ్రీడియెంట్స్ అయితే వేద్దాం. ఇప్పుడు ఉల్లిపాయ మగ్గింది కదా! ఇప్పుడు దీంట్లో టమాటో ప్యూరీ వేసుకోవాలి. అంటే 3 టమాటోలు తీసుకున్నాను. గ్రైండర్‌లో బాగా జ్యూస్ కొట్టి, ఆ జ్యూస్ ఇందులో వేసుకోవాలనమాట. మనకి రెసిపీ మొత్తం అయిపోయేటప్పటికి ఉల్లిపాయ కూడా మనకి మొత్తం కరిగిపోయి, ఆ రెసిపీలో కలిసిపోద్దనమాట. ఉల్లిపాయ కూడా మనకు నోటికి తగలదు. అలా చేస్తారు చికెన్ టిక్కా మసాలా అంటే. ఇప్పుడు మనం చేసేది కూడా ఎగ్జాక్ట్‌గా అలాగే వస్తది. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదా! ఇలా కలిపేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టకుండా వదిలేసి, ఆ తర్వాత ఇంకో 5 నిమిషాలు మూత పెట్టేసి దీన్ని ఉడికించుకోవాలి. అయితే ఇదంతా లో ఫ్లేమ్‌లో మాత్రమే చేయండి. హై ఫ్లేమ్‌లో చేస్తే మాడిపోతది. లో ఫ్లేమ్‌లో చేయాలనమాట. ఇలా 5 నిమిషాలు, మొత్తం 10 నిమిషాలు అలా ఉడికిన తర్వాత మనకి బాగా చిక్కగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం చికెన్ ముక్కలు వేసుకోవాలి. చికెన్ ముక్కలు వేసి కొన్ని ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి, అవి కూడా వేసేద్దాం. అయితే ముందు చికెన్ ముక్కలైతే యాడ్ చేద్దాం. ఫ్రెండ్స్, మీకు నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే ఒక లైక్ కొట్టండి. నచ్చకపోతే నాకేమైనా ఫీడ్‌బ్యాక్ ఉంటే అది కూడా కామెంట్‌లో చెప్పండి. నేను ఇంప్రూవ్ చేసుకుంటా. తెలుగులో పెద్ద యూట్యూబర్ అవ్వాలని నా కోరిక. సో, మీరు సబ్స్క్రైబ్ చేసి, సపోర్ట్ చేసి, నన్ను ఎంకరేజ్ చేస్తే నాకెంతో హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. మంచి మంచి వంటలు కూడా నేను చేసి పెడతాను ఛానల్‌లో. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలన్నీ యేసుకున్నాం కదా! వేసిన తర్వాత శుభ్రం కలిపేయాలి. ముక్కలు కూడా మీరు చూసారు కదండీ! అన్ని సైడ్స్ ఒకేలాగా ఫ్రై అయ్యాయి. అలా ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడే మనకి బాగా మంచి టేస్ట్ వస్తుంది. అండ్ 10 గంటలు మ్యారినేషన్ పెట్టండి. కుదిరితే రాత్రి పెట్టేసి పొద్దున చేసుకోండి. లేదా పొద్దున పెట్టేసి అదే రోజు రాత్రికి చేసుకోండి. కానీ 10 గంటలు పెట్టండి. అప్పుడే ఒరిజినల్ టిక్కా మసాలా ఏంటో తెలుస్తది. చాలామంది ఏంటంటే వీడియో స్కిప్ చేసేస్తారని చెప్పేసి అరగంట, గంట అని చెప్తారు. అలా చెప్తే మీకు నార్మల్ చికెన్ కర్రీ లాగే అనిపిస్తదనమాట. సో, అలా కాకుండా అసలైన అథెంటిక్ రెస్టారెంట్ స్టైల్ కావాలంటే మాత్రం 10 గంటలు కంపల్సరీ. ఇప్పుడు కలిపేసిన తర్వాత చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా కారం, 1 టీ స్పూను జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ఏమో కొత్తిమీర పొడి, ఇంకా కొంచెం చికెన్ మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్. సాల్ట్ మాత్రం టేబుల్ స్పూన్ అని చెప్పాను. మీ టేస్ట్ ప్రకారం మీరు అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం కొంచెం వేసుకొని సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా కలిపేసుకోవాలనమాట ముక్కలన్నిటికి పట్టేలాగా. అయితే మీకు ఇప్పుడు కూడా ముక్క కొంచెం కొంచెం ఉడుకుతూ ఉంటుంది. ఇదంతా లో ఫ్లేమ్‌లోనే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే మాత్రం నాకు లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. లేకపోతే మాత్రం కామెంట్ పెట్టి తిట్టకండి. ఫీడ్‌బ్యాక్ చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇప్పుడు చికెన్ అంతా బాగా కలిపేసాం కదా! ఇప్పుడు దీన్నైతే మనం ఒక 2 నిమిషాలు అలా వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత వాటర్ అడ్జస్ట్ చేసుకొని, ఆ తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి దించేసుకోవడమే. వాటర్ అయితే 250 ఎంఎల్ ఏసాను నేను ఈ అర కేజీకి. ఏసిన తర్వాత ఆ వాటర్ కూడా ఇంకొకసారి ఆ గ్రేవీతో చికెన్‌తో కలిపేయాలి. మీరు ఒకవేళ గమనించినట్లయితే ఉల్లిపాయ దాదాపు మాయమైపోయింది.
మీరు ఇప్పుడు ఇలా కొత్తలాడుతుంది కదా, దీన్ని మూత పెట్టేసి 5 నిమిషాల తర్వాత తీసుకొని చూసుకుంటే మీకు చికెన్ టిక్కా మసాలా రెడీ. అదిరిపోయిందండి రెసిపీ. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, నచ్చకపోతే మాత్రం నెక్స్ట్ వీడియో చూసి ట్రై చేయండి.